మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. మనకి లేటెస్ట్గా స్కాలెక్స్ అనేటటువంటి కంపెనీ నుంచి ₹1 కూడా మనం పే చేయాల్సిన అవసరం లేకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకునే విధంగా మనకి కేవలం 12th స్టాండర్డ్ చదివినటువంటి వాళ్ళు ఎవరైనా ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకునే విధంగా 1 కాదు 2 కాదండి 14 రకాలైనటువంటి జాబ్స్ నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. కంపెనీ యొక్క అఫీషియల్ సైట్ కనుక మనకు చూసుకున్నట్లయితే స్కాలెక్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందండి. వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అని కనుక మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఏంటంటే 1 కాదు 2 కాదు 14 రకాలైనటువంటి జాబ్స్ అండి. ఇక్కడ మనం చూస్తున్నాము సీనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా మనకి ఇక్కడ ఉందండి. దీనికి సంబంధించి కూడాను డీటెయిల్స్ చెప్తాను. వాటితో పాటుగా ఇంకా మిగతా స్కిల్స్ మీకు ఉన్నట్లయితే అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డేటా ఎంట్రీ అని చెప్పేసి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇంకా రీల్ ఎడిటరు, వెబ్ డెవలపరు, డిజైనర్ కానీ, ఇంకా గ్రాఫిక్ డిజైనరు, కాపీ రైటరు, ఈ విధంగా ఇంకా మార్కెటింగ్కి సంబంధించినవి, అకౌంటింగ్కి సంబంధించినవి. సో మీ స్కిల్స్ ఏ విధంగా ఉంటాయి వాటి ప్రకారము ఆ ఉన్న స్కిల్స్ ప్రకారం మీరు అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం అనేది మనకి ఈ కంపెనీ వాళ్ళు కనిపిస్తున్నారు. ఈ 14 రకాల జాబ్స్ కూడాను మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు. ఎటువంటి అమౌంట్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. కేవలం అప్లికేషన్ ఫాము ఫిల్ చేసి పంపిస్తే సరిపోతుంది. వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడాను మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్నాము స్కాలెక్స్ అనేటటువంటి కంపెనీ అఫీషియల్ సైట్లో మనం ఇక్కడ ఉన్నామండి. వీళ్ళు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ రిమోట్ ఓన్లీ, వీఆర్ 100% రిమోట్ విత్ టీమ్ మెంబర్స్ వర్కింగ్ ఫ్రమ్ ఆల్ అక్రాస్ ది ఇండియా అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగిందండి. లెర్న్ అండ్ గ్రో ఎక్స్పోటెన్షియల్లీ అంటే మీరు నేర్చుకోండి, అదేవిధంగా మీరు డెవలప్ అవ్వండి అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి వీడియోస్ కూడా మీరు తర్వాత ప్లే చేసి చూడండి. వీళ్ళు ఎంత చక్కగా వాళ్ళందరూ కూడాను మీటింగ్ అది అరేంజ్ చేసుకొని చాలా ఎంజాయ్మెంట్ కూడా చేస్తున్నారు. ఎక్కడో బస్సులో ఎక్కడికో వెళ్ళి బయట టూర్స్ కూడాను చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. అవన్నీ కూడా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ వీడియో కూడా ఇవ్వడం జరిగింది. సో బస్సులో వీళ్ళందరూ కూడాను వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మీకు కూడా అలాంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదని చెప్పేసి ఉండదని అనుకోవద్దు. కంపల్సరీగా మీకు కూడా ఉంటుంది అవకాశం. ఇక్కడ మనకి బీకమ్ యాన్ ప్లేయర్ అని చెప్పేసి మనకు ఉంటుంది. అంటే అప్ స్కిల్స్ ఎవ్రీడే, మీ యొక్క స్కిల్స్ ప్రతిరోజు డెవలప్ చేసుకోండి. డూ ఇట్ యాజ్ ఎ టీమ్, మీరు ఒక టీమ్ మెంబర్గా చక్కగా వర్క్ చేయండి. బీఏ క్రియేటివ్, చక్కగా ఆలోచించండి. లీడ్ బై ఎగ్జాంపుల్స్, విత్ ఎగ్జాంపుల్స్ ఇంకేమైనా కావాలంటే మేము ఇస్తాము. స్పీడ్ అండ్ ప్రొటెక్షన్, సో ఈ విధంగా వాళ్ళు కొన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ వీళ్ళు కల్పిస్తున్నారండి. అదేంటంటే ఫస్ట్ మనం చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోము, కాంపిటేటివ్ శాలరీ, మంచి శాలరీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శాలరీ పలానా ఇంత అని చెప్పేసి ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ ఏంటంటే యాజ్ ఎ ఫ్రెషర్గా 15,000 నుంచి 20,000 వరకు కంపల్సరీగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ కంపెనీ వచ్చేసి మనకి 2022లోనే స్టార్ట్ అయిందండి. 1 year అవుతుంది స్టార్ట్ అయ్యి. ఇక్కడ మనకు చూడొచ్చు మనం ఫౌండెడ్ ఇన్ 2022లోను. వీళ్ళు మెయిన్గా చేసేది ఏంటంటే మీడియా బయర్స్, కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి కాపీ రైటర్సు, డిజైనర్సు, వీడియో ఎడిటర్సు అండ్ వీడియో ప్రొడ్యూసర్సు వీళ్ళందరూ కూడాను వీటికి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఈ యొక్క కంపెనీలో చేస్తూ ఉంటారనమాట. సో అందువల్ల ఏంటంటే మీకు ఏదైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ ఉన్నట్లయితే వెంటనే మీరు అప్లై చేసి ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇంకా వీళ్ళు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అలాగే మీరు చక్కగా పర్ఫార్మ్ చేసినట్లయితే మీకు ఒక రికగ్నిషన్ కూడా మీకు కల్పిస్తారు. ఇంకా వెల్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ రిఫరల్ బోనస్, సపోజ్ మీరు జాయిన్ అయిన తర్వాత ఇంకొకరు జాయిన్ చేశారనుకోండి, మీకు రిఫరల్ బోనస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ అండ్ అసెస్మెంట్, వీ వాంట్ టు లెర్న్ అబౌట్ అండ్ హౌ యూ గెట్ హైయర్ అని చెప్పేసి, మేనేజర్ ఇంటర్వ్యూ రౌండ్, ఆఫర్ లెటర్, అంతేనండి. సింపుల్ స్టెప్స్ అండి. అప్లై చేయటము, ఒక చిన్న అసెస్మెంట్ ఉంటుంది, అది రాయటం,
మేనేజర్ ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు చక్కగా ఆఫర్ లెటర్ తీసుకుంటారనమాట. ఈ సింపుల్ 3 ప్రాసెస్లోనూ మీరు జాబ్లోకి ఈజీగా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి 1 నుంచి 14 వరకు కూడాను జాబ్స్ అన్నీ ఉన్నాయండి. మీరు ఏ జాబ్ అయినా సరే క్వాలిఫికేషను ఇది అని చెప్పేసి వాళ్ళు పర్టికులర్గా ఇవ్వలేదు. కాబట్టి ఏ జాబ్కి అయినా సరే కావాల్సింది వాళ్ళకి కావాల్సినటువంటి వర్క్ చేస్తే సరిపోతుందన్నమాట. అంటే మినిమం 12th స్టాండర్డ్ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సీనియర్ అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్ అంటే కంపల్సరీగా అకౌంట్స్కి సంబంధించి మనకి ఈ యొక్క వర్క్ ఉంటుందని మనకి క్లియర్గానే అర్థమవుతుంది. పర్ఫార్మ్ మార్కెటర్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నది. అదేవిధంగా కాపీ రైటరు, గ్రాఫిక్ డిజైనరు, అంటే ఈ యొక్క నేమ్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. వీడియో ఎడిటరు, డిజైనరు, యూఎక్స్ డిజైనరు, వెబ్ డెవలపరు, రీల్ ఎడిటరు, బ్యాక్ ఎండ్ డెవలపరు. సో ఈ విధంగా మీరు డిగ్రీ అయిన తర్వాత కానీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత కానీ ఇంకా సపరేట్గా బయట ఎక్కడ కోచింగ్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఉంటారు. సో ఆ విధంగా ఇటువంటి స్కిల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. లేదంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి, రిలేటివ్ సర్కిల్లో ఉన్న వారికి తప్పకుండా తెలియచేయండి. జాబ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రతి వీడియోలో కూడా నేను అదే తెలియజేస్తున్నాను మీకు. మన ఛానల్ మాత్రం ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏ జాబ్ మీద అయితే మనకు అప్లై చేయాలనుకుంటున్నామో దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇలాగ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీకు నచ్చినటువంటి జాబ్ మీద ఓపెన్ చేసి మీరు క్లిక్ చేసి ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా చదువుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనకి నేను ఏది ఓపెన్ చేశానంటే ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి జాబ్ నేను ఓపెన్ చేశాను. పర్మనెంట్ రిమోట్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అని చెప్పేసి ఇచ్చారు. ఫుల్ టైం అండి. ఈ యొక్క జాబ్ అనేది మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. కంపెనీ గురించి ఇచ్చారు. అయితే ఇక్కడికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్స్ కావాలన్నారు. నాలెడ్జ్ ఇన్ గూగుల్ షీట్ గురించి తెలిసి ఉండాలి. బేసిక్ మ్యాథమెటిక్స్ ఉండాలని చెప్పేసి అంటున్నారు. యాజ్ యూజువల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీష్ అండ్ హిందీ అని చెప్పేసి అంటున్నారు. ఎబిలిటీ టు లెర్న్ ఫ్రమ్ ది కోర్సెస్, అంటే వాళ్ళు కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు, మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ చూడండి డేటా ఎంట్రీ కంపల్సరీగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. డేటా ఫిల్టరేషను, క్యూరేషన్ అండ్ సెండింగ్ మెయిల్స్ పంపించడము, షేరింగ్ డైలీ అప్డేట్స్, వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపిస్తూ ఉండాలి. వాళ్ళు ఇచ్చినటువంటి యూఆర్ఎల్స్ ద్వారా గూగుల్ షీట్ ద్వారా వాళ్ళకి ఆ వర్క్ అనేది కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. అసిస్టెంట్స్ ది ఫౌండర్ విత్ ది క్రాస్ ది టీమ్ కమ్యూనికేషన్స్. సో ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా మీకు కమ్యూనికేషన్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సెండ్ డైలీ రిపోర్ట్స్. సో ఈ జాబ్ గురించి నేను క్లియర్గా మీకు చెప్పడం జరిగింది కదా. అదేవిధంగా మీకు నచ్చినటువంటి జాబ్ మీద మీరు క్లిక్ చేసి మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వీడియో ఎడిటర్ ఏదో చూద్దాము. వీడియో ఎడిటర్ ఎక్కడుంది? ఇక్కడ రియల్ ఎడిటర్ ఉంది. వీడియో ఎడిటర్ కూడా ఎక్కడ చూసాం కదా. ఎస్, వీడియో ఎడిటర్ ఇక్కడ ఉంది. దీనిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్లయితే అన్నీ కూడాను పర్మనెంట్ రోల్ అంటే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి. వీడియో ఎడిటర్ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మోషన్ గ్రాఫిక్ డిజైన్కి సంబంధించినటువంటి వీఆర్ హైరింగ్ ది బోత్ స్కిల్స్ సెట్ త్రో ది సేమ్ ప్రాసెసెస్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ వీళ్ళు ఏమి ఆశిస్తున్నారంటే వీళ్ళు కాంపిటేటివ్ శాలరీ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అబోవ్ యావరేజ్ కెరీర్ గ్రోత్. సో మీకు ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మీకు. సో మీకు కావాల్సినటువంటి ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి వీడియో ఎడిటింగ్. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడగలేదు. నేను అదే చెప్తున్నానండి, ప్రతిదీ కూడాను ఏ జాబ్ మీరు చూసినా సరే పలానా క్వాలిఫికేషన్ అని చెప్పేసి అడగలేదు. ఇక్కడ వీడియో ఎడిటింగ్ అన్నారు కాబట్టి వీడియో ఎడిటింగ్ జాబ్కి ఏంటంటే 1 year ప్లస్ ఉన్నట్లయితే చక్కగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ బోనస్ పాయింట్స్ కూడా ఉంటాయంటే ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ అడాబ్ కానీ ఫోటోషాప్ కానీ ఇంకా వచ్చినట్లయితే ఇంకా మీకు ఎక్కువ శాలరీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సెల్ఫ్ మేనేజ్డ్, స్ట్రాంగ్ అటెన్షన్ డీల్, ఎబిలిటీ వర్క్ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్, ఎబిలిటీ వర్క్ విత్ వెల్ టీమ్. సో ఈ విధంగా ఈ యొక్క వీడియో ఎడిటర్ జాబ్కి ఇవ్వడం జరిగిందనమాట. జాబ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూసి కరెక్ట్గా మీకు మ్యాచ్ అయ్యింది అని అనుకున్నట్లయితే క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ గూగుల్ ఫామ్ మనకి ఓపెన్ చేసినట్లయితే మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుందనమాట. ఆల్రెడీ అప్లైడ్ అని చెప్పేసి. ఒకవేళ అప్లై చేయకపోయినట్లయితే ఇప్పుడు వేరే ఒక జాబ్ మనం ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ మనకి లాస్ట్లోను ఇంట్రెస్టెడ్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లిక్ చేసాం అనుకోండి ఈ జాబ్కి సంబంధించింది ఈ విధంగా ఇదిగోండి స్కాలెక్స్ మీడియా వీడియో ఎడిటర్ అప్లికేషన్ అని చెప్పేసి ఉన్నదనమాట. మీకు చూపించడం కోసం ఫస్ట్ అది డేటా ఏంటిది నేను అప్లై చేసి చూపించాను అనమాట. అప్లై చేసిన తర్వాత ఏ విధంగా వస్తుందని చెప్పేసి అని ఇక్కడ మనకి ఈ వీడియో ఎడిటర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నేము, ఈమెయిల్ ఐడి,
హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వీడియో ఎడిటింగ్లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని, అంటే మీరు ఏ జాబ్కు అప్లై చేస్తే దాని తాలూకా గూగుల్ ఫామ్ ఉంటుందన్నమాట. ఇది అకౌంటింగ్ సంబంధించింది అనుకోండి, అకౌంటింగ్ సంబంధించి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి అడుగుతారు. ఎక్స్పెక్టెడ్ శాలరీ ఎంత మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాట్ ఈస్ ది బిలో టూల్స్, మీ ఈ అక్కడ అడాబ్ షాప్ కానీ, అంటే ఇది వీడియో ఎడిటింగ్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ అడాబ్ షాప్ కానీ ఇంకేమన్నా వచ్చా, అడాబ్ ఇల్లుస్ట్రేషన్ వచ్చా అని అడుగుతున్నారు. అదే అకౌంటింగ్ సంబంధించింది అనుకోండి, టాలీ వచ్చా, లేదా టీడీఎస్ రిటర్న్స్ చేయడం వచ్చా, లేదా ఇన్వాయిసెస్ అవి ప్రిపేర్ చేయడం వచ్చా అని చెప్పేసి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అంటే ఏ జాబ్కి తగ్గినట్టుగా అది ఉంటాయి. ఈ జాబ్ గురించి మీకు ఏ విధంగా తెలుసు అని చెప్పేసి ఇక్కడ ఉన్నది. అదరని పెట్టండి, ఏది పెట్టినా సరే పర్వాలేదు. ఫైనల్గా సబ్మిట్ అని మనం క్లిక్ చేసినట్లయితే నేను మీకు చూపించినట్లుగా ఏ విధంగా ఆల్రెడీ అప్లై అని చెప్పేసి మీకు వస్తుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోండి, ఎందుకంటే 14 రకాల జాబ్స్ ఉన్నాయి. సో ఏదైతే మీకు సూటబుల్ అవుతుందో ఆ యొక్క జాబ్స్కి అప్లై చేయండి. ఓకే, ఇంకేదన్నా మీకు డౌట్ ఉన్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్.